నమస్కారం అండి. ఈ రోజుల్లో వెన్నెముక సమస్య అన్నవి అందరికీ కామన్ అయిపోయి చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఈవెన్ సయాటిక్ కూడా మనకి వెన్నులో వచ్చేటటువంటి సమస్య. దీనివల్ల సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెన్ను ఆరోగ్యంగా ఉండటానికి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి మన లైఫ్ స్టైల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. రెండోది ఏంటంటే బాడీ పోస్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు శరీరం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ఆ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పెట్టుకోకపోవడం వల్ల మనకి ఈ సమస్య అనేది వస్తుంది. అందుకే మనకి ఎప్పుడూ కూడా వెన్ను ఆరోగ్యంగా ఉండటానికి ఖచ్చితంగా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మెడ పైనుండి కింద ముడ్డిపోస వరకు అంటే నడుము కింద వరకు కూడా ఆ లైనింగ్ అంతటిని యాక్చువల్గా వెన్ను ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా మనం ఆ స్ట్రైట్నెస్ అన్నది మనం మెయింటైన్ చేయాలి. కూర్చున్నప్పుడు కానీ ఏదైనా సరే మనకు పీకుతుందని లేకపోతే ఏదో డిస్కంఫర్ట్ ఉందని చెప్పేసి మనం దాన్ని బెండ్ చేయడం అన్నీ చేసుకుంటూ ఉంటాం. అలా చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్లు కానివ్వండి, లేకపోతే కొన్ని యోగాసనాలు కానీ మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. మనం ఇది చేయక మన లైఫ్ స్టైలు బాగోక మన బాడీ పొజిషన్ని మనం కరెక్ట్గా ఉంచుకోలేనప్పుడు సమస్య ఏమవుద్దంటే తీవ్రతరం అయ్యి మనకి వెన్ను సమస్యలను పుట్టించేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ వెన్ను సమస్యలు అన్నవి మనకి లైఫ్ సర్వేయింగ్కి చాలా అడ్డుగోడగా ఉంటాయి. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని బాడీ పొజిషన్ని అంటే స్ట్రక్చరల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్ స్ట్రక్చరల్ పొజిషన్ని మనం మెయింటైన్ చేయాలి.